ఏమిటి నా మిల్లుకే నిప్పెడతానన్నాడా? ఎవడవాడు? నీ తాతన్రా. పేరు అడిగితే వాడు ఈ మాట అన్నాడు బావా. పైగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మధ్యలో మనం కొట్టేస్తున్నామని కూడా అన్నాడు. అయితే వాడెవడో కమ్యూనిస్ట్ అయి ఉండాలి. న్యాయం అడిగే ప్రతివాడిని కమ్యూనిస్టే అంటారా గాడిద. ఇది కూడా వాడి మాటలే బావా. బావా వాడికి ఊళ్ళో మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. కడుపు నిండితే నోరు దానం పెట్టకదే మూతపడు. కరెక్ట్ కరెక్ట్. మేనేజర్ సార్, అదేదో చూడు. అడిగినప్పుడు అలా ఇస్తుంటే అదే అలవాటు అయిపోతుంది సార్. ఆ సంగతి నేను చూసుకుంటానుగా. ఓకే జానకి, ఒక్క సిగరెట్. భోంచేసాక కాలుస్తారుగా. ఫోన్ చేశాక ఎలాగో కాల్చక తప్పదు కదా. ఈ లోపుగా ఒక్క సిగరెట్ ప్లీజ్. తీసుకోండి. కుక్క చచ్చిన బాధలో ఉన్నాను, ఇంకొక సిగరెట్ ఇవ్వే. ఏం పర్వాలేదు, ఆ బాధలోనే ఉండండి. మరి అగ్గిపెట్టి తెస్తానుండండి. భోంచెదురు గాని త్వరగా రండి. అలాగే. కట్టుకున్న భార్య ముందే దొంగతనం చేయాల్సిన కర్మ పట్టింది. నానా, అమ్మ భోజనానికి రమ్మంటోంది. ఎస్ కమింగ్. మా నాన్న చాలా మంచివాడు. అదేమిటమ్మా అంత సడన్ గా నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది? అది కాదు నాన్న, కార్ నాకేగా కొనిస్తానన్నారు. నాకు కూడా కొనిస్తానన్నారు. నీకు కొనిస్తానమ్మా. చాలా మంచివాడు. నలిగిపోతాయమ్మా. నలిగేది పొట్టలో గ్యాస్ బెలూన్ ఉందా ఏమిటి? బెలూన్ కదమ్మా, ఏదో బాధగా ఉంది. ప్రొద్దు నుంచి ఒకటే బాధగా ఉందమ్మా. అమ్మా, నాన్నగారు కొంట్లో కులాసగలేదట. ఇప్పుడు భోజనం చేయకుండా ఉపవాసం ఉంటారట. ఏమిటండి, ఎందుకు భోజనం మానేస్తారట? ఏం లేదు జానకి, కలెక్టర్ గారింటో పార్టీ కదా, చాలా తినేశాను. కలెక్టర్ గారి ఇంటికి చావు కదా మీరు వెళ్ళారు? అవునవును, కలెక్టర్ గారి దగ్గర నుంచి మన మున్సిపల్ బిల్ కలెక్టర్ తో పెళ్లి జరుగుతుంటేను డిన్నర్కి వెళ్ళాను. వాళ్ళు ఏం పెట్టారో ఏమిటో. ఏది నొప్పి ఎక్కడ? చూడకలేదు జరిగి నొప్పి తగ్గిపోయింది. అయ్యో, అలా తగ్గిపోయినట్టే కనిపిస్తుంది. తర్వాత అది టైఫాయిడ్ లా తెలుస్తుంది. ఆ నొప్పి ఎక్కడ చూడాల్సిందే. చాలా విచిత్రంగా ఉంది. నాన్నగారి పొట్టలోంచి సిగరెట్లు పడుట, ఆ మధ్య ఎక్కడో ఫోటోలోంచి విభూతి పడ్డట్టు నాన్నగారి కడుపులోంచి సిగరెట్లు పడ్డం బొలబొలే. అమ్మా, ఇది తప్పకుండా నాన్నగారి సిగరెట్ల మహత్యమే. దొంగతనం చేస్తారా? అది కాదు జానకి, నువ్వు బీరువా తాళం సరిగ్గా వేయలేదు. నీకు శ్రమ తగ్గిద్దామని రేపు కోట కూడా ఇవ్వాలి. జానకి జానకి, ఈ చిన్న విషయానికి ఇంత రాతంతం చేస్తావెందుకు? ఇంతకు ముందు ఎప్పుడైనా నేను దొంగతనం చేశాను? ఇదిగో, నేను ఊరు వెళ్ళేటప్పుడు వారం రోజులకు సరిపడే విసిగి ఇంత ఇంకుపాటులో పోసితే కదా నాన్న. అమ్మా, నువ్వు చెప్పదలుచుకునే ఏదైనా ఉంటే సూటుగా చెప్పు, కానీ ఈ వయసులో నన్ను ఇలా గుంజలు దించడం నీకు న్యాయం కాదు. ఇక ముందు ఎప్పుడు పొరపాటు చేయను. ఈ తాళాన్ని దగ్గర ఉంచు. చూడండి, చిన్న విషయంలోనైనా మీరు నా దగ్గర అబద్ధాలు ఆడకూడదు. అది ఏమాత్రం నేను తట్టుకోలేదండి. నిజమే జానకి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సిగరెట్ గురించి చిచి ఇంత రాతంతో జరిగిపోయింది. బుజ్జి, 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 విభూతి అందమైన పిల్ల ముద్దుగా నిన్నే పిలుస్తోంది. తీసుకో. బుజ్జి, బుజ్జి. వస్తున్నా. నన్నేగా పిలిచింది? నేను పిలిచింది దూడని, ఎద్దుని కాదు. తిక్కగా ఉందా? నువ్వు ఆ రైస్ మిల్ కూతురువేగా? రైసు మిల్లు పిల్లల్ని కనదు మిస్టర్. నాకు తల్లిదండ్రులున్నారు. నా బుజ్జి మీ ఇంట్లో దూరింది. అయినా కనపడ్డ ప్రతి వాళ్ళ ఇంట్లోకి దూరటం ఇది అలవాటు నీకు? ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడు. నీ దగ్గర ఏమైందిరా? తోడుకోమింది గురు. అయ్యో, నా బుజ్జి ఎక్కడుందా? చదా దూడ భయపడి చేస్తావేట్రా? నా పరువు పోతుందిరా ఇక్కడ. ఏదో పోతే మళ్ళీ అది వస్తుంది. నన్ను అడిగి కొట్టే మనగాడు బయలుదేరాడండి. ఏంటమ్మా నువ్వు ఏమనుకున్నావు? నా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తావా? నిన్ను ఏంటి బెదిరించడం? ఏదో నోరు లేని తోడ గడ్డి మేటానికి వచ్చింది. నేను అప్పటికీ దానికి చెప్పాను, ఇలాంటి అడ్డమైన కొంపల్లోకి దూరద్దు అని. అయినా చదువు సంధ్య లేని పల్లెటూరు బయటది. అసలు నీతో మాట్లాడడం నాదే తప్పు. ఏంటి, నాకు చదువు సంధ్య లేదా? ఇదిగో మిస్, ఐ ఆల్సో ఇంగ్లీష్. నీ సంగతి టుడే నాట్ ఐ విల్ రేప్. ఏమిటి, నన్ను రేప్ చేస్తావా? యు ఇడియట్ ఫూల్, స్టూపిడ్ స్కౌండ్రల్, ఇడియట్ రాస్కల్, బ్లడీ ఫూల్, రోగ్.
ఏం కావాలండి అదుకో దానిపైన అదే అండి అదే అదేనండి ఆ పైన ఆ, దానిపైన అదే అండి అదే అండి ఆ పైన అండి ఇంకా పైన ఫ్యానా అమ్మేది కదండి కొట్టుదండి నాకు కావాల్సిన ఈ కొట్లు ఏమీ లేవు ఆటో చూసావా పట్ట పగల ఎంత ధైర్యంగా ధాన్యం దొంగరవాడని చెప్పారా మన ధాన్యం మనం పండించిందిగా ఆ. ఇన్నాళ్ళు మనం చేతకని విధంగా చూస్తూ ఊరుకున్నాం ఈ అరాచకాన్ని ఈ రోజు అంతం చేద్దాం. రేయ్ తలో కన్నా పట్టండి ఆగనే వాళ్ళు అద్దు చూడటానికి మనం అక్కర్లేదు, మన పెద్దోడు చిన్నోడు ఉన్నాడుగా. ఇది పెద్దోడి చిన్నోడిని పంపిస్తావా ఆగు మా అబ్బాయిని అడిగి చెప్తా మూడు మూడే రైట్ పెద్దడా చిన్నడా వెళ్ళి వెళ్ళి వ్యాపారం తెలుసురండి. ఏయ్, పోండ్రా. పెద్దోడు చిన్నడా శబాష్ రా శబాష్. ఒరే తలుపులు చూసేవా పెద్దోడు చిన్నోడు తడక. అదంతా మా అబ్బాయిల మహిమ రే ఆ నారాయణ బండి కట్టండి రా. వినవయ్య రావయ్య దేవయ్య భీమయ్య మన మంచి గెలిచిందయ్యా. ఎద్దులకు భయపడి చేతకాని విధంగా మన లారీని వాళ్ళకి అప్పచెప్పడమే కాకుండా మళ్ళీ సంజేసి చెప్తున్నావా రాస్కెల్. చూడలేడు ఆ ఎద్దుల గురించి నీకు కొత్తగానే నాకు పాతే. వాటికి చుట్టుపక్కల చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ లో ఆ ఎద్దులు నాతో పోటీ చేస్తే స్లైట్ మార్జిన్ లో అవే గెలుస్తాయి. కరెక్ట్. మేనేజర్ నువ్వు వెంటనే వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి. రాజా, ఈ విషయాల్లో నీకు బొత్తిగా అనుభవం లేదు. లారీలో ఉన్న బస్తాలకి లెక్కపత్రాలు లేవు. ఇప్పుడు మనం పోలీసుల వరకు వెళ్తే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఆ విషయం తెలిసే వాళ్ళు లారీని ఊరు వైపుకు మళ్లించిపోతున్నారు. అందుకని లారీ ఊరు చేరేలోగా మనం తెలివిగా దానికి నిప్పట్టించేయాలి.